గైస్ ఈ వీడియోలో 2024 ఐపీఎల్కి 10 టీంల వికెట్ కీపర్స్ ఇంకా ర్యాంకింగ్స్ ప్రకారం ఏ టీం వికెట్ కీపర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మొదటిగా మీరు 2024 ఐపీఎల్కి ఏ టీం వికెట్ కీపర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే మీ ఫేవరెట్ టీమ్ ను కూడా కామెంట్ చేయండి. గైస్ ఇలా కంటిన్యూగా మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే నెంబర్ 10 కేకేఆర్ కి మెగా యాక్షన్ జరిగినప్పటి నుంచి ఇండియన్ మంచి వికెట్ కీపర్ అయితే దొరకట్లేదు. ఇంకా అలాగే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు కన్సిస్టెంట్ గా అయితే పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. మరి ఇప్పుడు 2024 ఐపీఎల్ కి కేకేఆర్ వికెట్ కీపర్స్ గుర్బాజ్ ఇంకా కేఎస్ భరత్. మన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. 2 సీజన్లుగా కేఎస్ భరత్ కి అయితే మ్యాచెస్ ఆడడానికి పెద్దగా అవకాశాలు అయితే రావట్లేదు. ఈసారి ఖచ్చితంగా కేఎస్ భరత్ కి ఎక్కువగా అవకాశాలు అయితే వస్తాయి. ఎందుకంటే కేఎస్ భరత్ ఇండియన్ వికెట్ కీపర్. ఇంకా అలాగే ఆ స్క్వాడ్ లో ఉంది కూడా కేఎస్ భరత్ ఒక్కడే. కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. భరత్ అయితే మంచి టాలెంటెడ్ ప్లేయర్. మరి 2024 ఐపీఎల్ కి ఎలా ఆడతాడన్నది చూడాలి. ఇంకా గుర్బాజ్ కూడా సూపర్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ కేకేఆర్ కి ఎక్కువగా వికెట్ కీపింగ్ చేసింది గుర్బాజే. ఇంకా నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్ కి లాస్ట్ ఇయర్ పెద్ద మిస్టేక్ ఏంటంటే వికెట్ కీపరే. అది కూడా ఇండియన్ వికెట్ కీపర్ సెట్ కాకపోవడం వల్ల టీమ్ కాంబినేషన్ కూడా పెద్దగా సెట్ అయితే కాలేదు. మరి 2024 ఐపీఎల్ కి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్స్ ఎవరనేది ఒకసారి మనం చూసుకుంటే రిషబ్ పంత్, కుమార్ కుసార్గా, రిక్కీ బాయ్, షైహోప్, ఇంకా చివరిగా స్టబ్స్. రిషబ్ పంత్ 2024 ఐపీఎల్ కి వికెట్ కీపింగ్ చేస్తాడా లేదన్నది డౌట్. అందుకే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ టాలెంటెడ్ వికెట్ కీపర్స్ అయితే పిక్ చేయడం జరిగింది. రిక్కీ మన తెలుగు ప్లేయర్. ఇంకా కుమార్ కుషార్గా కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్. ఇంకా షైహోప్ అయితే మంచి అనుభవం ఉన్న టాలెంటెడ్ ప్లేయర్. కానీ షైహోప్ ఏమో ఓడిఐ ప్లేయర్. మరి అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు పిక్ చేశారన్నది తెలియట్లేదు. టోటల్ గా చెప్పాలి అంటే ఈసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కి వికెట్ కీపింగ్ పొజిషన్ లో అంత స్ట్రాంగ్ ఏం లేదు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ కి 9 ఇవ్వడం జరిగింది. ఇంకా నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఈసారి వికెట్ కీపింగ్ పొజిషన్ లో బేస్ట్రో అయితే తిరిగి వస్తాడు. బేస్ట్రో ఎంత మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అన్నది మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు 2024 ఐపీఎల్ కి పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్స్ ప్రభు సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, జానీ బేస్ట్రో. వీళ్ళు ముగ్గురు కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్. జితేష్ శర్మ ఇంకా బేస్ట్రో గురించి అయితే మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. జితేష్ శర్మ డైరెక్ట్ ఇండియా టీమ్ లోకి వచ్చేసాడు. ఇంకా బేస్ట్రో నెంబర్ 1 వికెట్ కీపర్. ఇంకా ప్రభు సిమ్రాన్ సింగ్ కూడా మంచి ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఈసారి ఈ ముగ్గురు వికెట్ కీపర్స్ కూడా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ లో ఉంటారు. పంజాబ్ కింగ్స్ అయితే ఈసారి డబల్ స్ట్రాంగ్ గా కనపడుతుంది. మరి ఈసారి అయినా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ లో ఛాంపియన్స్ అవుతారా లేదన్నది చూడాలి. నెంబర్ 7 గుజరాత్ టైటన్స్ కి వికెట్ కీపర్ ఎవరు అంటే ఖచ్చితంగా ఎవరైనా చెప్పేది ఫ్లయింగ్ సాహా. గుజరాత్ ఇంత సక్సెస్ఫుల్ గా ఉంటుంది అంటే దానిలో ఇతని పాత్ర కూడా చాలా ఉంది. మరి ఇప్పుడు 2024 ఐపీఎల్ కి గుజరాత్ టైటన్స్ వికెట్ కీపర్స్ రుద్మన్ సాహా, మాథ్యూ వేడ్, రాబిన్ మింజ్. వీళ్ళు ముగ్గురు కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్. కానీ ఈసారి కూడా స్టార్టింగ్ మ్యాచెస్ లో రుద్మాన్ సాహానే వికెట్ కీపర్ గా ఉంటాడు. మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వికెట్ కీపర్ రుద్మాన్ సాహా. బాల్ తన దగ్గర నుంచి వెనకెళ్లడం అనేది చాలా కష్టం. ఇంకా అలాగే చాలా టఫ్ క్యాచెస్ కూడా ఇతను ఈజీగా తీసుకుంటాడు. ఇంకా నెంబర్ 6 ముంబై ఇండియన్స్. మెగా యాక్షన్ తర్వాత నుంచి అంటే 2022 ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్ కి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. ఈసారి కూడా మెయిన్ వికెట్ కీపర్ గా అతనే కంటిన్యూ అవుతున్నాడు. మరి ముంబై ఇండియన్స్ కి 2024 ఐపీఎల్ కి వికెట్ కీపర్స్ ఇషాన్ కిషన్ ఇంకా విష్ణు వినోద్. కానీ ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ కి ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా ఉంటాడు. ఇతను కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్. ఇంకా అలాగే మన ఇండియా టీమ్ కూడా వికెట్ కీపింగ్ చేసిన అనుభవం కూడా ఉంది. ఇంకా నెంబర్ 5 ఎస్ఆర్హెచ్. మరి 2024 ఐపీఎల్ కి ఎస్ఆర్హెచ్ వికెట్ కీపర్స్ ఎవరనేది ఒకసారి చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్, క్లసన్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి. వీళ్ళలో ఇండియన్ స్ట్రాంగ్ వికెట్ కీపర్ అయితే లేడు. కానీ క్లసన్ మాత్రం నెంబర్ 1 వికెట్ కీపర్. T20s లో ఇతను ఒక మంచి వికెట్ కీపర్. మేబీ ఈసారి ఎస్ఆర్హెచ్ కి కంటిన్యూగా క్లసనే వికెట్ కీపింగ్ చేయవచ్చు. ఎందుకంటే ఇండియన్ వికెట్ కీపర్స్ అంత స్ట్రాంగ్ ఏం లేరు. ఫారెన్ వికెట్ కీపర్స్ లో స్ట్రాంగ్ వికెట్ కీపర్ ఇతనే. మరి మన ఎస్ఆర్హెచ్ కి వికెట్ కీపర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెంబర్ 4 ఆర్సీబీకి లాస్ట్ 2 సీజన్లుగా వికెట్ కీపర్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది దినేష్ కార్తికే. మరి ఇప్పుడు 2024 ఐపీఎల్ కి ఆర్సీబీ వికెట్ కీపర్స్ దినేష్ కార్తిక్, అనుజ్ రావత్ ఇంకా హిమాన్షు శర్మ. హిమాన్షు ఇంకా అనుజ్ రావత్ కూడా మంచి వికెట్ కీపర్స్. కానీ బ్యాటింగ్ లో అంత ఎబిలిటీ అయితే లేదు. చూద్దాం మరి ఈసారి వీళ్ళు ఆర్సీబీ తరపున ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారన్నది. ఆర్సీబీకి స్టార్టింగ్ మ్యాచెస్ లో దినేష్ కార్తికే వికెట్ కీపర్ గా ఉంటాడు. ఒకవేళ లాస్ట్ ఇయర్ లాగా ఇతను మళ్ళీ ఫెయిల్ అయ్యాడు అంటే అప్పుడు దినేష్ కార్తిక్ ప్లేస్ లో అనుజ్ రావత్ అయితే ఆర్సీబీ ఆడిపిస్తారు. ఇంకా నెంబర్ 3 రాజస్థాన్ రాయల్స్ కి ఈసారి చాలా మంది వికెట్ కీపర్స్ ఉన్నారు. మరి వారు ఎవరన్నది ఒకసారి మనం చూసుకుంటే జూరెల్, ఫెరీరా, జోష్ బట్లర్,
కునాల్ సింగ్, సంజు శాంసన్, ఇంకా చివరిగా టామ్ కార్డ్మోరే. రాజస్థాన్ రాయల్స్ లో అందరికంటే ఎక్కువ వికెట్ కీపర్స్ ఉన్నారు, కానీ వీళ్ళలో కంటిన్యూగా వికెట్ కీపింగ్ చేసేది సంజు శాంసన్. ఒకవేళ ఇతను మిస్ అయితే అప్పుడు జాస్ బట్లర్ వికెట్ కీపర్ గా చేస్తాడు. ఇంకా తర్వాత థర్డ్ ఆప్షన్ గా జురెల్. ఈసారి ఆర్ఆర్ టీం అయితే సూపర్ గా ఉంది. చూద్దాం మరి ఈసారి ఆర్ఆర్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారన్నది. ఇంకా నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్స్ ఎవరనేది ఒకసారి మనం చూసుకుంటే ఎంఎస్ ధోని, డెవిన్ కాన్వే, అవినాష్ రావు. కానీ సిఎస్కేకి కాన్వే ఇంకా అవినాష్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం అయితే రాకపోవచ్చు, ఎందుకంటే ఎంఎస్ ధోనినే ప్రతి మ్యాచ్ కి వికెట్ కీపర్ గా ఉంటాడు. తను కీపర్ గా ఉంటేనే బౌలర్లు మంచిగా బౌలింగ్ చేస్తారు. ఇంకా మన తలా ధోని వికెట్ కీపింగ్ గురించి అయితే ఎవరు కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ లేదు. వరల్డ్ లోనే బెస్ట్ వికెట్ కీపర్స్ లో మన తలా ధోని కూడా ఉంటాడు. ఇంకా నెంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ వికెట్ కీపర్స్ క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్. వీళ్ళు ముగ్గురు కూడా ప్రజెంట్ ఫేమస్ వికెట్ కీపర్స్. ఆల్మోస్ట్ ఈ ముగ్గురు కూడా ప్లేయింగ్ 11 లో ఉంటారు. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేయగలరు, కీపింగ్ లో కూడా మంచి ఎఫెక్ట్ ఇస్తారు. ఇందుకే లక్నో సూపర్ జైంట్స్ కి నెంబర్ 1 ప్లేస్ ఇవ్వడం జరిగింది. గైస్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మరి మీరు ఏ టీం వికెట్ కీపర్స్ స్ట్రాంగ్ అనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.